గెల్లు శ్రీనివాస్ గారు, అంటే ఈ వ్యవహారం అంతటి వెనుక కూడా రేవంత్ రెడ్డి కామెంట్లైనా ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షంగా మీరే కనిపిస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ ఆందోళనల వెనుకంతా బీఆర్ఎస్ఏ ఉంది, బీఆర్ఎస్ఏ చేపిస్తుంది అనే విమర్శలకు మీ సమాధానం ఏంటి? నిరుద్యోగులను వాడుకుంటుంది అనేదాన్ని. నిరుద్యోగులు వాడుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే నిరుద్యోగులందరికీ ఆర్టీసీ ఎక్స్రోలా, అశోక్ నగర్ వాళ్ళందరికీ వెహికల్ పెట్టి ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి ఇవాళ మా అభ్యర్థిని ఓడించడానికి వాళ్ళు ప్రచారం చేశారు. మీరు చూసారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు హైకోర్టులో కూడా కేసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్యూలో హైకోర్టు కూడా వెళ్ళిండండి. బల్మూరు వెంకటను పట్టుకుని హైకోర్టులో కూడా కేసు చేయడం జరిగింది. తన పాదయాత్రను బంద్ చేసుకొని నిరుద్యోగ సమస్య అనే దాని మీద తిరిగిండు. ఆనాడు ఎన్నికల ముందు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి వీళ్ళ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. ప్రభుత్వం ఏర్పడంగానే వెంటనే 25,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండు. ఫస్ట్ క్యాబినెట్ లోపలనే దీని మీద నిర్ణయం తీసుకుంటారని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఇవాళ మాట తప్పిండు. కాబట్టి ఇవాళ ఏ విద్యార్థులకైతే ఏ అభ్యర్థులకైతే మీరు హామీ ఇచ్చారో అదే అభ్యర్థులు ఇవాళ రోడ్ ఎక్కుతున్నారు. వాళ్ళ వెనుక మేము లేం, వాళ్ళ వెనుక మేము ఉండంటే ఇవాళ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. మా శ్రేణులు ఎవరు కూడా ఎక్కడో సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి, నిరుద్యోగుడు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మేము వేచి చూస్తున్నాం. నిజంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకత చేయించాలని ఆలోచన మాకు లేదు. స్వచ్ఛందంగా విద్యార్థుల నిరుద్యోగ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి నిన్న నైట్ అశోక్ నగర్ ఎక్స్ రోడ్ మొత్తం పెద్ద ర్యాలీ తీసుకున్నారు. మేము ఉన్న అన్న మా నాయకులు ఎవరైనా జెండాలు పట్టుకుని నిలబడ్డారా? మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి విషయంలో కోరిక కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మేము కూడా మద్దతు ఇచ్చాం. మా పార్టీ నాయకుల దగ్గరికి వచ్చి ఇదే నిరుద్యోగులు ఆ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ కోసం అయితే ఎన్నికల ముందైతే బాగా తిరిగిరో ఆ తిరిగిన అభ్యర్థులే, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అభ్యర్థులే మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి, అదేవిధంగా హరీష్ రావు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు మద్దతు ఇవ్వాలంటే మేము పార్టిసిపేట్ చేసినాం. అంతే తప్ప మేము ఎక్కడ కూడా ప్రత్యక్షంగా మా శ్రేణులు అంతా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని మేము ఎక్కడ మేము పనిచేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చుకోవాలని చెప్పి ఇవాళ నిరుద్యోగులు కోరుతున్నారు. అది న్యాయమైన డిమాండ్. మీ ఇచ్చిన హామీ కన్నా ఇవాళ అధికారంలోకి వచ్చిన కన్నా మీరు భర్తీ చేయకపోతే, పోస్ట్ భర్తీ చేయకపోతే అది సరైన సంబంధించంగా అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో మేధావులందరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎక్సెప్ట్ కోదండరాము గారు, ఆకునూరు మురళి గారు వీళ్ళే ఇవాళ మౌనంగా ఉన్నారు. మొన్నటి వరకు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మీ ప్రభుత్వ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇచ్చిన నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించలేదనే కదా మీకు ఆందోళనలు గతంలో వ్యతిరేకంగా చేశారు. మీకు ఇప్పుడు ఎగ్జామ్ పెడుతుంటే వద్దని ఆందోళనలు ఏంటి ఇప్పుడే వద్దని? అంటే మీరు విద్యార్థి నాయకుడు కూడా. టీచర్ రిక్రూట్మెంట్ పోస్టు 9,900 పోస్టులు మేము టీచర్ రిక్రూట్మెంట్ మేము భర్తీ చేసినాం. ఇదే డిఎస్సి ప్లేస్ లో మీ పేరు ఒకటి చేంజ్. కానీ అదేవిధంగా గురుకులాల పోస్టులు మేము భర్తీ చేసినాం. ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాల్లో కూడా అవి కూడా టీచర్లే కదా, దానికి డిఎస్సి అనే పేరు లేదు. కానీ అవి కూడా టీచర్ పోస్టులు మేము భర్తీ చేసినాం. ఇవాళ రాష్ట్రంలో చాలా మంది ఇప్పుడు అర్థమైపోతుంది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయంలో ఇవాళ చాలా మంది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అనవసరంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఓటేసి చెప్పి ఇవాళ బాధపడతా ఉన్నారు. టీచర్ పోస్టు భర్తీ మా ప్రభుత్వం భర్తీ చేసినట్టుగా ఏ ప్రభుత్వం చేయాలి? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ అయిన పోస్టు ఒక తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ మేము భర్తీ చేసినాం. ఇవాళ అశోక్ కుమార్ గారు ఇవాళ ఎందుకు నిరాదీక్ష చేయబడుతున్నారు చెప్పండి? అశోక్ గారు అలాంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసిన అశోక్ గారు ఇవాళ కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? వారికి ఏం రాజకీయ కోణం లేదు. ఎందుకు ఫైట్ చేస్తాం? ఈ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు వాళ్ళకి హామీ ఇచ్చినాం, వాళ్ళకి పోస్టులు భర్తీ చేయాలని వారు నిర్ణయం చేపడుతున్నారు. బక్క జడ్సన్ గారు చేపడుతున్నారు. బక్క జడ్సన్ గారైనా మా పార్టీ నిరంతరం జీవితకాలంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి.